హలో హాయ్, మళ్ళీ మనం మరో వీడియో చేసుకోబోతున్నాం. విజయనగరం మీద బహుశా ఇది మూడో వీడియో. ఈసారి నిన్న చెప్పిన దానికి కంటిన్యూ చేసుకుంటూ మరికొన్ని ముఖ్య కాన్సెప్ట్లు చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు మనం చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాం. విజయనగర రాజ్యంలో దక్షిణ భారతదేశానికి, తెలంగాణకి, ఆంధ్రాకి, ఇండియాకి మొత్తానికి ఇంపార్టెంట్ టాపిక్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర రాజ్యాన్ని దర్శించినంత మంది విదేశీ యాత్రికులు మరెవరు విజయనగర రాజ్యానికి రాలేదు అని చెప్పి నిన్న చెప్పాను. వాళ్ళల్లో అబ్దుల్ రజాక్ అని, నికోలో డి కాంటే అని, డొమింగో పేయస్ అని, డూరెడ్ బార్బోజా అని, ఫెర్రో న్యూనిజ్ అని, అథనేషియన్ నికటిన్ రష్యా దేశం నుంచి వచ్చాడని మనం నిన్న పాఠ్యాంశంలో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మరో ఇద్దరిని విజయనగరం గురించి సింహభాగం చెప్పిన విదేశీ యాత్రికులలో మరో ఇద్దరిని ఈరోజు మీకు నేను పరిచయం చేస్తాను. ఆ ఇద్దరిలో ఒకళ్ళు పెరిస్టా, PERISTA, పెరిస్టా, PERISTA, పెరిస్టా ఫ్రమ్ పర్షియా దేశం నుంచి వచ్చాడు పెరిస్టా అనే ఆయన. ఈ పెరిస్టా అనే ఆయన విజయనగర రాజ్యంలో ముస్లింలను చేర్చుకోవడం సైన్యంలో ఈ విషయాన్ని మనకు తెలియపరిచింది పెరిస్టా రాసిన వృత్తాంతమే. రెండో దేవరాయలు తురుష్క విలుకాండ్రను సైన్యంలో చేర్చుకోవడం మొదలేశాడు. అడియరామరాయలు తురుష్క విలుకాండ్రను విపరీతంగా సైన్యంలో తాను మంత్రిగా ఉండి సదాశివరాయలు వద్ద చేర్చుకున్నాడు. ఆ తర్వాత తల్లికోట యుద్ధంలో వీళ్ళేసిన ప్లాన్ తారుమారయ్యింది అని చెప్పి మనం ప్రీవియస్ లెసన్స్లో చెప్పడం జరిగింది. మరి ముస్లిం సైన్యాన్ని విజయనగర సైన్యంలో చేర్చుకున్నారు ఎవరు? రెండో దేవరాయలు, తర్వాత అలీరామరాయలు. ఈ విషయాలను చెప్పినది పెరిస్టానే. పెరిస్టా చెప్తేనే ఈ విషయాలు ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. పెరిస్టా చెబితేనే. ఇది కాక పెరిస్టా PERISTA, ఇది కాక పెరిస్టా ఇంకొక వృత్తాంతం కూడా చెప్పారు. పెరిస్టా అనే ఆయన ఇంకొక వృత్తాంతం కూడా చెప్పారు. ఆ ఇంకొక వృత్తాంతం ఏంటంటే ముద్గల్లు ఇప్పటికీ ఉంది కర్ణాటకలో. ముద్గల్లు అనే చోట నేహాల్ అని, NEHAL, నేహాల్ అని ఒక అందమైన అమ్మాయి ఉండేది. నేహాల్ అమ్మాయి పేరు. ఆమె ఒక కంసాలి వాణి కుమార్తె అని పుస్తకాల్లో చెప్పబడింది. ఒక కంసాలి వాణి కుమార్తె నేహాలు ముద్గల్లు నగరంలో నివసిస్తుండేది. ముద్గల్లు నగరంలో నివసిస్తుండేది. ఈ ముద్గల్లు బహుమని రాజ్యంలో ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ముద్గల్లు ఎం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఈ అమ్మాయి అందానికి ముగ్ధుడై విజయనగరానికి చెందిన మొదటి దేవరాయలు నేహాల్ అనే అందమైన అమ్మాయి కోసం విజయనగరానికి చెందిన మొదటి దేవరాయలు ముద్గల్లు మీద దండయాత్ర చేశాడని, ఆ దండయాత్రను బహుమని రాజు ఫిరోజ్ షా తరిమి కొట్టి
మొదటి దేవరాయలు చెల్లెలు లేదా కుమార్తెను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడని పెరిష్ట కథనం, PERISTA, పెరిష్ట వృత్తాంతం. ఓకేనా? అయితే మన చరిత్రకారులు దీనికి విరుద్ధంగా ఈ స్టోరీకి యాంటీగా రాశారు. యాంటీగా అంటే విజయనగర రాజ్యంలో నేహాలు ఉండేదని, ఫిరోజ్ షా తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని, దీన్ని వారించడానికి మొదటి దేవరాయలు బహుమని రాజ్యం మీదకి వచ్చాడని, వచ్చి ఫిరోజ్ షా చెల్లెల్ని తాను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని మన స్వదేశీయ చరిత్రకారులు రాశారు. ఏది ఏమైనా నేహాల్ అనే అందమైన ఒక అమ్మాయి 2 రాజ్యాల మధ్య రగడకు కారణమైంది, 2 రాజ్యాల మధ్య రభసకు కారణమైంది. ఆమె అందమా అనేది పక్కన పెడితే ఎగ్జామ్లో అడిగారు ఒకసారి. ఎలా అడిగారో తెలుసా ఈ క్వశ్చన్? కంసాలి వాణి ఇలాగే అడిగారు ప్రీవియస్ పేపర్స్లో. కంసాలి వాణి కుమార్తె యుద్ధంగా చెప్పబడుతున్న యుద్ధం. కంసాలి వాణి కుమార్తె యుద్ధంగా చెప్పబడుతున్న యుద్ధం దక్షిణాదిన ఏ 2 రాజుల మధ్య జరిగింది అని ప్రశ్న వచ్చింది. దక్షిణాదిన ఏ 2 రాజుల మధ్య జరిగింది అని ప్రశ్న వచ్చింది. కంసాలివాణి కుమార్తె యుద్ధంగా చెప్పబడుతున్న యుద్ధం దక్షిణ భారతదేశంలో ఏ 2 రాజుల మధ్య జరిగింది? విజయనగరానికి చెందిన మొదటి దేవరాయ, బహుమనీలకు చెందిన ఫిరోజ్ షా, వీళ్ళిద్దరి మధ్య ఈ యుద్ధం, ఈ రగడ, ఈ గందరగోళం జరిగింది. అందమైన నేహాల్, NEHAL, అందమైన నేహాల్ కోసం ఇది జరిగిందన్నమాట. నేహాల్ కోసం ఈ వృత్తాంతం కూడా పెరిష్టా చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. విజయనగరానికి బహుమని రాజ్యానికి గొడవ ఏంట్రా అంటే మతం కాదు, రాయచూరు దోఆబ్, సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం. సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం విజయనగరానికి బహుమని రాజ్యాలకి గొడవ. కానీ విచిత్రంగా విజయనగరాన్ని మొదటి దేవరాయలు వెళ్ళేటప్పుడు, బహుమని రాజ్యాన్ని, గుల్బర్గా రాజ్యాన్ని ఫిరోజ్ షా వెళ్ళేటప్పుడు విచిత్రంగా వీళ్ళిద్దరి మధ్య ఈ అందమైన అమ్మాయి కోసం ఘర్షణ జరిగింది. ఇది పెరిష్టా చెప్పిన వృత్తాంతం ప్రకారం. అందువల్ల కంసాలివాణి కుమార్తె యుద్ధంగా చెప్పబడుతున్న యుద్ధం దక్షిణ భారతదేశంలో ఏ 2 రాజుల మధ్య జరిగింది అని అడిగారు. ఈసారి ఒకవేళ అడిగితే ఏ 2 రాజ్యాల మధ్య జరిగింది అని అడగవచ్చు. విజయనగరం వర్సెస్ బహుమని రాజ్యం, విజయనగరం వర్సెస్ బహుమని రాజ్యం, వీళ్ళ మధ్య ఈ కంసాలివాణి కుమార్తె యుద్ధం జరిగింది. పెరిష్టా దీనికి మనకు చెప్పడానికి ప్రధానమైన ఆధారం అయ్యింది. కాబట్టి పర్షియా దేశానికి చెందిన పెరిష్టా 2 విషయాలు మనకు చెప్పాడు. ఒక విషయం, విజయనగరం సైన్యంలో తురుష్క విలుకాండ్రను చేర్చుకున్నారన్న విషయం పెరిష్టానే మనకు చెప్పాడు. అలానే కంసాలివాణి కుమార్తె యుద్ధంగా చెప్పబడుతున్న యుద్ధం ముద్గల్లు యుద్ధం ఏ 2 రాజుల మధ్య జరిగింది? మొదటి దేవరాయలు వర్సెస్ ఫిరోజ్ షా. ఈ యుద్ధం గురించి కూడా పెరిష్టా చెప్పడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ముద్గల్లు యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. ముద్గల్లు యుద్ధంలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామినేషన్లో మీరు రాయబోయే పోటీ పరీక్షల్లో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో తుపాకులను ఉపయోగించి ఈ యుద్ధం చేశారు. అప్పుడు వరకు తుపాకులు రాలేదు. ఇప్పుడంటే గన్స్ అని అవని ఇవని నోటికొచ్చినాయి. తుపాకులను మొట్టమొదటిగా ఉపయోగించి చేసిన యుద్ధం ముద్గల్లు యుద్ధం. ఈ యుద్ధంలోనే విజయనగరం బహుమనీలు తుపాకులను ఉపయోగించుకున్నారు. తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చారు? పోర్చుగీసులు తుపాకులను తీసుకొచ్చారు. వాస్కో డి గామా తుపాకీతో కాదు, 1498 మే నెలలో ఇక్కడ దిగింది. అటు వెళ్ళింది ఆమె. 1498 మే నెలలో వాస్కో డి గామా క్యాలికట్లో దిగింది, తుపాకులతో కాదు.
తుపాకుని తీసుకొచ్చింది వాస్కోడి గామానే కదా కనుక. కాబట్టి పెరిస్టా గురించి ఇప్పటి వరకు మనం అతి ముఖ్యంగా మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం పెరిస్టా గురించి. అలానే మరొక వ్యక్తిని నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను మీకు. ఆయన రాబర్ట్ డినోబిలి. రేర్ అయినటువంటి పాయింట్ ఇది. వింటున్న మీరందరూ ఒక మాట చెప్పాలంటే అదృష్టం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ పాయింట్తోనే మీరు అదృష్టం అయిపోతారు అంతే. ఈ ఒక్క పాయింట్తోనే మీరు అదృష్టవంతులు అయిపోతారు. ఒకవేళ అది అడిగారు అనుకోండి, ఒక్క పాయింట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ ఎక్కువ వచ్చింది, ఉద్యోగం వచ్చింది. 1 మార్క్ ఎక్కువ వస్తే మీ ఇంటి పక్కన జాబ్ వస్తుంది. 1 మార్క్ తక్కువ వస్తే అరణ్యాల్లో జాబ్ వస్తుంది. అంటే అరణ్యం అంటే దూరంగా ఉద్యోగం వస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే రాబర్ట్ డినోబిలి అనే ఆయన విజయనగర రాజ్యంలో రాబర్ట్ డినోబిలి అనే ఆయన DINOBILI రాబర్ట్ డినోబిలి అనే ఆయన విజయనగర రాజ్యంలో ఎక్కువ కాలం నివసించిన క్రైస్తవ మత ప్రచారకుడు. ఎక్కువ కాలం నివసించిన క్రైస్తవ మత ప్రచారకుడు రాబర్ట్ డినోబిలి అనే ఆయన. రైట్. ఈయన ఇటలీ దేశం నుంచి వచ్చాడు. ఎక్కువ కాలం అంటే ఇంచుమించు నాకు తెలిసి 50 ఏళ్ళు పైబడి. ఎవరుంటారండి 50 ఏళ్ళు పైబడి? ఎవరుంటారు? ఒక రాజ్యానికి బయట రాజ్యానికి వచ్చి నివసించడం అంటే తమాషా కాదు కదా. పైగా విజయనగర రాజ్యం మెయిన్ మోటివ్ ఏంట్రా? హిందూ ధర్మ సంరక్షణ. హిందూ ధర్మ సంరక్షణ. మరి ఇతను క్రైస్తవ మత ప్రచారం చేయడానికి వచ్చాడు. అలాగని ఈయన పోర్చుగీసోడు కాదు. ఈయన అలాగని బుడతకీచు కాదు. బుడతకీచులు అంటారు పోర్చుగీసుల్ని మన తెలుగోడు. బుడతకీచులు అనగా ఎవరు అని అడిగాడు ఒకసారి. పోర్చుగీసులు. ఈయన రాబర్ట్ డినోబిలి పోర్చుగీసు కాదు, ఇటలీ నుంచి వచ్చాడు. ఈయన 50 ఏళ్ళు పైబడి అత్యధిక కాలం విజయనగరంలో నివసించి హిందూ ధర్మం నడుస్తున్న విజయనగర రాజ్యంలో లౌకికత్వం చాటుతున్న రాజుల కాలంలో ఈయన వచ్చి క్రైస్తవాన్ని ఒక ముసుగులో ప్రచారం చేశాడు. రాబర్ట్ డినోబిలి ఈయన. అయితే ఈ రాబర్ట్ డినోబిలి 1606లో వచ్చాడు విజయనగరానికి. 1606లో వచ్చాడు విజయనగరానికి. 1656 వరకు ఉన్నాడు. చూశారుగా తాళపత్ర గ్రంథాల పుస్తకం. ఇది నాదే, నేను తయారు చేసిన పుస్తకమే. ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత. దీని నుంచే ఎక్కువ బిట్లు వస్తాయి, దీని నుంచే ఎక్కువ కాన్సెప్ట్లు వస్తాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా తయారు చేశాను నేను, చరిత్రకు సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి. ఈ పుస్తకం మార్చట్లా, కలిసి వచ్చిన పుస్తకం, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన పుస్తకం. సరే, ఆ తర్వాత 1606లో వచ్చాడు రాబర్ట్ డినోబిలి. 1656 వరకు ఉన్నాడు. ఇతను అరవిటి వంశకాలంలో వచ్చాడు. ఇతను చెల్లెమ్మ అరవిటి వంశకాలంలో వచ్చాడు. అరవిటి వంశంలో రాజులైన 2వ వెంకటపతి, 2వ శ్రీరంగరాయలు, రామదేవరాయలు, 3వ వెంకటపతి, 3వ శ్రీరంగరాయలు వీళ్ళ కాలాల్లో నివసించాడు. మళ్ళీ చెప్పనారా? 2వ వెంకటపతి, 2వ శ్రీరంగరాయలు, రామదేవరాయలు, 3వ వెంకటపతి రాయలు, 3వ శ్రీరంగరాయలు. ఒక రకంగా చెప్పాలంటే అరవిటి వంశం స్టార్టింగ్లో వచ్చి అరవిటి వంశం చివరి వరకు ఉన్నాడు. ప్రధానంగా ఈయన రాయలసీమలో కూడా క్రైస్తవాన్ని ప్రచారం చేశారు. రాబర్ట్ డినోబిలి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇప్పుడు చాలా రోజుల క్రితం ఈ ప్రశ్న వచ్చింది. విజయనగర రాజ్యంలో తత్వబోధ స్వామిగా చెవులు రిక్కరించి వినాలి, మైండ్ ఓపెన్ చేసి వినాలి. విజయనగర రాజ్యంలో తత్వబోధ స్వామిగా
ఇతను ప్రసిద్ధుడు అని క్వశ్చన్ వచ్చింది. విజయనగర రాజ్యంలో తత్వబోధ స్వామిగా ఇతను ప్రసిద్ధుడు అని ప్రశ్న వచ్చింది. ఆన్సర్ల కింద డొమింగో పేయస్, డ్యూరెట్ బార్బోజా, ఫెర్రో న్యూనిజ్, రాబర్ట్ డినోబిలి అని అడిగారు. చాలామందికి అర్థం కాదు, ఇదేంటి తత్వబోధ స్వామిగా ప్రసిద్ధుడు అవటం ఏంది, కింద ఆన్సర్ పేర్లు చూస్తే వెరైటీగా ఉన్నాయి. అరే ఇది వెరైటీగా ఉందే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 1,00,000 మంది కన్నా ముందు ఉంటారు. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేకపోతే 1,50,000 మంది కన్నా వెనకుంటాం, 1,50,000 మంది కన్నా వెనక ఉంటాం. కారణం ఏంటంటే ఎగ్జామినర్ అడిగే 10-15 రేర్ అయిన ఇంపార్టెంట్ అయిన ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరు తత్వబోధ స్వామిగా పిలువబడ్డారు అని అంటే మీరు ఆన్సర్ రాబర్ట్ డినోబిలి పెట్టాలి. ఆన్సర్ ఏం పెట్టాలి చిన్ను? రాబర్ట్ డినోబిలి ఆన్సర్ పెట్టాలి. నిజం రా చిన్ను, నిజం. ఇలా ఎందుకు జరిగింది చెప్తా. ఇతనేమో పేరేమో రాబర్ట్ డినోబిలి, ఇతను ప్రచారం చేసేదేమో క్రైస్తవం. ఇది విజయనగర రాజ్యంలో ప్రచారం చేస్తే బాగుండదని ఇతను కాషాయ వస్త్రాలు ధరించాడు. ఇతను కాషాయ వస్త్ర ధారణుడై కాషాయపు సంచి తగిలించుకొని దానిలో బైబిల్ పెట్టుకొని ఇతను తత్వబోధ స్వామి అని పేరు మార్చుకొని విజయనగర రాజ్యంలో ఏం ప్రచారం చేసుకుంటూ క్రైస్తవాన్ని ప్రచారం చేసుకుంటూ తిరిగేవాడు. విజయనగర రాజ్యంలో క్రైస్తవాన్ని ప్రచారం చేసుకుంటూ తిరిగేవాడు. ఎవరైనా రాబర్ట్ డినోబిలి తన పేరుని తత్వబోధ స్వామి అని నమోదు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు కాషాయ వస్త్రాలతో కాషాయం సంచితో చూసిన అతన్ని ఎవరేమనగలరు? బహుశా హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నాడేమో, హిందూయిజాన్ని ప్రచారం చేస్తున్నాడేమో అని అనుకుంటారు. అంతా దూరంగా చూసిన వాళ్ళు కూడా ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అతని చుట్టూ కూర్చున్న వాళ్ళకి క్రైస్తవాన్ని ఇచ్చేవాడు. ఇతను మాత్రం కాషాయ వస్త్రాలు ధరించేవాడు, కాషాయ సంచిలో బైబిల్ని పెట్టుకునేవాడు. తత్వబోధ స్వామి అని పేరు మార్చుకొని క్రైస్తవాన్ని ప్రచారం చేశాడు విజయనగర రాజ్యంలో. ఆయన పేరు చిన్ను తమ్ముళ్ళు రాబర్ట్ డినోబిలి, BILI, రాబర్ట్ డినోబిలి. మళ్ళీ చెప్పనారా చెల్లెమ్మ? ROBERT, రాబర్ట్ DINOBILI, రాబర్ట్ డినోబిలి. రైట్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా విజయనగర రాజ్యంలో రాబర్ట్ డినోబిలి, పెరిస్టా, అథనేషియన్ నికటిన్, ఆ తర్వాత డ్యూరెట్ బార్బోజా, ఆ తర్వాత డొమింగో పేయస్, అంతకుముందు నికోలో డి కాంటే, అంతకుముందు అబ్దుల్ రజాకు, ఇలాంటి ముఖ్యులు విజయనగరాన్ని దర్శించి తాము విన్నవి తాము కన్నవి పుస్తకాల రూపేణ రాసి వెళ్ళిపోయారు. వాటిని మనం గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదువుతున్నాం. లైఫ్లో స్థిరపడి ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది అనే దానికోసం కూడా మనం చరిత్రను చదువుతున్నాం. అయితే ఇవి ఈ టాపిక్, ఈ ఇంపార్టెంట్ పాయింట్లు ఈ టాపిక్లో దయచేసి గుర్తుపెట్టుకోండి. దీని తరువాత మీకు ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తా. అంటే వచ్చిన విదేశీ యాత్రికుల్లో కాదు, ఒక ఇంపార్టెంట్ 5 పాయింట్లు 6 పాయింట్లు చెప్తా. అవేంటంటే విజయనగర రాజ్యంలోనే కొన్ని నిర్మాణాలు. ఈ టాపిక్
విదేశీ యాత్రికుల టాపిక్ ఈ 9 మందితో లేదా ఈ 8 మందితో ఏడకి ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. విజయనగర రాజ్యాన్ని దర్శించుకుంటారు, వెళ్ళిపోతారు. విజయనగర రాజ్యాన్ని దర్శించుకుంటారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అది వేరే స్టోరీ. అయితే విజయనగర రాజ్యంలో కొన్ని అద్భుతమైనటువంటి నిర్మాణాలు అప్పటి రాజులు వాస్తు శిల్పాన్ని ఉపయోగించి చేశారు. వాటిల్లో ఏ బిల్డింగ్ని ఎవరు కట్టారనో, ఏ బిల్డింగ్ ఇంపార్టెంట్ ఏంటనో ఎగ్జామ్లో అడుగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను మీకోసం ఒక 4-5 బిల్డింగులు వెతికి పట్టుకున్నాను. 4-5 బిల్డింగులు నిర్మాణాలు. ఆ నిర్మాణాలలో ఏమి చెప్పారు, వాళ్ళు ఏ ఏ విషయాలు చెప్పారు అనేవి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా భువన విజయం మీ అందరికీ తెలుసు. విజయనగర రాజ్యంలో అష్టదిగ్గజాలు ఉన్నారు, 8 మంది. వాళ్ళున్న బిల్డింగ్ని భువన విజయం అంటారని మీ అందరికీ తెలుసు. ఈ భువన విజయం అనే బిల్డింగ్ని కృష్ణదేవరాయలు ఏ రాజ్యం మీద విజయం సాధించిన తర్వాత నిర్మించారు అని అడిగారు. భువన విజయం అనే బిల్డింగ్ని కృష్ణదేవరాయలు ఏ దండయాత్ర అనంతరం నిర్మించాడు? ఆన్సర్ కళింగ దండయాత్ర అనంతరం. కళింగ అంటే కృష్ణదేవరాయలు కోస్తా తీరం వెంబడి నెల్లూరు ఉదయగిరి నుంచి ఒరిస్సా వరకు దండయాత్రలు చేశాడు. తూర్పు దండయాత్రలు అంటారు వాటి, కళింగ దండయాత్రలు అంటారు వాటి. ఇందులో భాగంగా కృష్ణదేవరాయలు గారు ఈ బిల్డింగ్ని భువన విజయాన్ని కళింగ దండయాత్ర అనంతరం నిర్మించారు. ఇది గజాకారం కలిగిన స్తంభాలపై నిర్మించబడింది. గజాకారం కలిగిన స్తంభాలపై నిర్మించబడింది. అంటే ఈ భువన విజయానికి పిల్లర్స్ ఈ భువన విజయానికి కాదు, కొంచెం తోలికండి కెమెరామెన్ గారు. ఈ భువన విజయానికి పిల్లర్స్ ఏనుగుల ఆకారంలో ఉన్నాయి. కృష్ణదేవరాయలు నిర్మించారు. కళింగ విజయానంతరం భువన విజయం. ఇందులో అష్టదిగ్గజాలు ఉండి కృష్ణదేవరాయల్ని ఆనంద పరవశుల్ని చేస్తూ ఉండేవాళ్ళు. భువన విజయం. నెంబర్ 2 గగన్ మహల్. గగన్ మహల్ ఎవరు నిర్మించారనో, గగన్ మహల్ రాజప్రసాదం ఎవరు కట్టారనో అడగొచ్చు. విజయనగర రాజ్యపు చివరి రాజధాని పెనుగొండ మీ అందరికీ తెలుసు. ఓసారి ప్రశ్నల్లో అడిగాడు, తల్లికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యానికి రాజధాని ఏది అని అడిగాడు. తల్లికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యానికి రాజధాని ఏది? పెనుగొండ. ఆఫ్టర్ 1565 1565లో మరి అక్కడ ఒక రాజప్రసాదం నిర్మించబడింది, రాజధాని కదా. ఈ రాజప్రసాదాన్ని ఎవరు కట్టారు అని అడిగితే కృష్ణదేవరాయలని గుర్తుపెట్టుకోండి. అంటే కృష్ణదేవరాయల కాలంలోనే పెనుగొండ విజయనగర రాజ్యంలో ఉంది, కాకపోతే రాజధాని కాదు. రాయలసీమ ఉంది, కాకపోతే రాజధాని కావు. ఈ పెనుగొండ రాజప్రసాదాన్ని కృష్ణదేవరాయలు కట్టాడు. దీని పేరు గగన్ మహల్. గుర్తుపెట్టుకోవాలి. ఆకాశ హార్మ్యం అనొచ్చు తెలుగులో. ఆకాశంలో ఊగులాడే బిల్డింగ్, గగనంలో ఊగులాడే బిల్డింగ్ గగన్ మహల్, రైట్. ఆ తర్వాత పద్మమహల్. భువన విజయం చెప్పాం, గగన్ మహల్ చెప్పాం. మరొకటి పద్మమహల్. ఇది విజయనగర రాజ్యంలో ఏనుగుల శాల. ఈ పద్మమహల్లో ఏనుగుల్ని కట్టేసేవాళ్ళు. కళింగ దండయాత్ర అనంతరం కృష్ణదేవరాయలు ఈ పద్మమహల్ని నిర్మించాడు. కళింగ దండయాత్ర అనంతరం భువన విజయం అనే బిల్డింగ్ నిర్మించాడు, పద్మమహల్ అనే బిల్డింగ్ నిర్మించాడు, గగన్ మహల్ని పెనుగొండ రాజప్రసాదాన్ని నిర్మించాడు కృష్ణదేవరాయలు గారు. ఎస్కేడిరా మన ఎస్కేడి. ఆ తర్వాత వెంకట విలాస మండపం. ఇట్స్ అనదర్ బిల్డింగ్ దేర్ ఇన్ విజయనగర ఎంపైర్. వెంకట విలాస మండపం. ఇట్స్ ఏ మినిస్ట్రీ బిల్డింగ్ ఇన్ విజయనగరం.
విజయనగర రాజ్యంలో మంత్రి మండలి సమావేశం అయ్యేటప్పుడు ఈ బిల్డింగ్లో కూర్చునేవాడు. దీని పేరు వెంకట విలాస మండపం. మంత్రి మండలి రాజ్య సంక్షేమ నిర్ణయాలు చర్చలు చేసుకునే బిల్డింగ్ ఇది. దీని పేరు వెంకట విలాస మండపం. ఈ బిల్డింగ్ పేరు వెంకట విలాస మండపం. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కట్టారు? కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు కట్టాడు. కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు కట్టాడు వెంకట విలాస మండపం. ఇది విజయనగర రాజ్యంలో మంత్రి మండలి భవనం. రైట్. ఆ తర్వాత రత్నకూటం. రత్నకూటం బిల్డింగ్ పేరు రత్న RATNA రత్నకూటం KUTAM రత్నకూటం బిల్డింగ్ పేరు. ఇది సదాశివరాయలు నిర్మించుకున్న ఒక ఆకాశ హార్మ్యం. సదాశివరాయలు నిర్మించుకున్న ఒక ఆకాశ హార్మ్యం రత్నకూటం. భువన విజయం, గగన్ మహల్, పద్మమహల్, వెంకట విలాస మండపం, రత్నకూటం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోతుంది, అడిగారు ప్రీవియస్, ముత్యాల శాల. ఎవరి కొలువు కూటం? ఏ విజయనగర రాజు కొలువు కూటం అని అడిగారు. ముత్యాల శాల. ఆన్సర్ రెండవ దేవరాయలు. గుర్తుపెట్టుకోండి, రెండవ దేవరాయలని గుర్తుపెట్టుకోండి. ముత్యాల శాల. రైట్. ఇక ఇంకోటి ఉంది, కూర్చుంటే కరిగిపోయేదంట. కూర్చుంటే కరిగిపోయేది కూర్చుంటే. అదొక బిల్డింగు. దాని పేరు హిమకూటం. దీన్ని నిర్మించింది కూడా రెండో దేవరాయలే. ఒక మాట చెప్పాలంటే రెండో దేవరాయలు గెస్ట్ హౌస్ అనుకోండి, ఆరామ ప్రదేశం అనుకోండి, విడిది ప్రదేశం అనుకోండి. హిమకూటం. భువన విజయం కృష్ణదేవరాయలు, గగన్ మహల్ కృష్ణదేవరాయలు, పద్మమహల్ కృష్ణదేవరాయలు, అలానే రత్నకూటం సదాశివరాయలు, వెంకట విలాస మండపం అచ్యుతరాయలు, ముత్యాల శాల రెండో దేవరాయలు, హిమకూటం రెండో దేవరాయలు. ఇవి చూసారా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో పాయింట్లు. వీటిల్లో నుంచే మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. మనం ఆశావాదులమై ప్రిపేర్ అవుదాం, ఆశావాదులమై చదువుదాం. నెగిటివ్ థాట్స్ ఎట్టి పరిస్థితుల్లో రానికండి. మా చెల్లెమ్మ నాకు కామెంట్ పెట్టింది, సౌజన్య చెల్లెమ్మ గుంటూరు నుంచి. అన్ని సమస్యలకి సమాధానం జాబే. ఆ చెల్లెమ్మ చెప్పింది కూడా నిజమే. కనుక మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. మళ్ళీ మనం మరొక టాపిక్తో రేపు కలవడానికి ప్రయత్నం చేద్దాం. చెల్లెమ్మలు హ్యావ్ ఏ గుడ్ డే. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.